మొక్కలు చూడండి, మొన్న ప్రూనింగ్ చేసాం కదా, ఇవన్నీ భలేగా ఖుషిగా పెరిగిపోతున్నాయి. సరే కానీ ఇవాళ ఏం చేస్తున్నాం? ఇవాళ గార్డెన్లో చిన్న చిన్న పనులు చేస్తున్నాను అండి. వర్షాలు పడుతున్నాయి కదా, కలుపు మొక్కలు అవి తీసేసి వీటికి ఫుడ్ పెట్టి, ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాను, మీకు ఇంకా యూజ్ అయితే మీ గార్డెన్లో అప్లై చేద్దరు. కానీ గార్డెన్ లేని వాళ్ళు చూసి ఆనందించాలి. చూడండి ఎలా పట్టేసిందో పేను బంక. ఇది మనం చేతితో తీసేయాలండి. ఈ పేను బంక కొంచెం మనం చూడలేదనుకోండి మొత్తం వ్యాపించేస్తుంది. నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి చేయను, వర్షం తగ్గాక చేస్తానండి నీమ్ ఆయిల్ స్ప్రే. ఇవన్నీ పసుపు మొక్కలండి. ఇందులో చాలా గడ్డి మొలిచిపోయింది, ఇవన్నీ తీసేయాలండి. ఈ గడ్డి మొలటం వలన ఇది కొంచెం గ్రోత్ స్లో అయిపోయింది, కొంచెం లేట్ చేసాము తీయటము. ఇప్పుడు ఈరోజు కొంచెం వర్షం వస్తుంది కదండి, ఇవన్నీ పాలకూర మొక్కలు, తోటకూర మొక్కలు ఇవన్నీ వేసాము. ఫస్ట్ టైం హార్వెస్ట్ తీసేసుకున్నాను పాలకూర, తోటకూర ఇవన్నీ. కానీ ఇవి అలా ఉంచేసాను, తీసేస్తుంది ఎమ్మటే ఉంచేసాను. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తానండి. గడ్డి అంతా తీయించేసి వీటికి కొద్దిగా వర్మీ కంపోస్ట్ అండ్ వేప పొడి కలిపి ఈ పసుపు మొక్కల టబ్స్లో వేయాలండి. అప్పుడు కొంచెం గ్రోత్ ఫాస్ట్గా వస్తుందండి. చూడండి అలానే ఇక్కడ పాలకూర వేసానండి. పాలకూర నేను ఈ వర్షానికి తీసుకోలేదు, ఇదంతా పురుగులు తినేసింది. ఆకుకూరలు ఈ టైంలో పురుగులే బాగా తినేస్తాయండి. సో ఇదంతా తీసేస్తానండి, నీకు ఇదేం వండుకోవడం అవ్వదు. ఇదంతా తీసేసి దీంట్లో బంతినారు ఉంది, బంతినారు వేసేస్తాం. ఇవన్నీ ఇలా తీసేసి ఈ టబ్బు అక్కడ ఇంకో టబ్బు ఉందండి, ఈ 3 ఖాళీ చేసేసుకొని బంతినారు వేస్తాము. ఇక్కడ ఆల్రెడీ బంతి వేసానండి. చూడు ఫ్లవర్స్ వస్తున్నాయి, బంతిపూలు. ఈరోజు కొంచెం చినుకులు పడుతున్నాయి, అయినా సరే ఇవన్నీ చేసేయాలండి. ఇవన్నీ తీసేయాలి. ఇలా గమెల పెట్టుకొని చెత్తను తిందులో వేసేసుకుంటే తీసేసేయండి. ఉల్లిపాయ పొట్టండి ఇది, ఇలా నా దగ్గర ఉన్నది. దీన్ని కొద్దిగా బకెట్లో వేసేసి వాటర్ వేసి కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసానండి. 3 days అయింది, బాగా ఫర్మెంటేషన్ అయింది. దీన్ని ఇప్పుడు మనం మొక్కలకి ఇవ్వచ్చు, వాటర్లో డైల్యూట్ చేసి. గులాబీ మొక్కలకి, ఏమైనా పూల మొక్కలకి అయితే ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేయొచ్చండి. ఇది చూడండి ఎలా ఉందో, మెరూన్ కలర్లో వచ్చేసింది కదండి, ఒక రకమైన రెడ్ కలర్ మెరూన్ కలర్లో. ఫిల్టర్ చేసుకొని మొక్కలకని ఇవ్వచ్చండి, పూల మొక్కలకి. లేకపోతే ఫిల్టర్ చేయకుండా 1:5 ఆర్ 1:6 రేషియోలో వాటర్లో డైల్యూట్ చేసుకొని పొట్టు తీయకుండా అలాగా పెద్ద కూరగాయ మొక్కలకి ఇవ్వచ్చండి. పాదులు అవి ఉంటాయి కదా, డైరెక్ట్ వేసేయచ్చండి. దీంట్లో బోల్డన్ని నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్ బోల్డ్ ఉంటాయండి. ఇవి ఆనియన్ పొట్లు. ఇది మొక్కలకి ఇద్దాం మనం. వర్షం వస్తే ఇవ్వనండి, వర్షం రాకుండా ఉంటే, పెద్దగా అవ్వకుండా ఉంటే మొక్కలకి ఇస్తాను, లేకపోతే లేదు. అలానే ఇక్కడ చూడండి, ఇది బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, కూరగాయల తుప్పు అన్నీ ఇందులో వేసానండి. డ్రాగన్ ఫ్రూట్ పైన పీల్ తీస్తాం కూడా, అది కూడా వేసాను. కలర్ చూడండి ఎలా అయిపోయిందో. ఇది కూడా ఇవ్వచ్చండి, వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇవ్వాలండి మనం ఏది ఇచ్చినా సరే. ఇది పెసలు అండి, పెసలు ఇదిగో చూడండి. ఈ పెసలు పురుగులు వస్తే నేను వాటర్లో నానబెట్టేసి రాత్రి ఇప్పుడు మిక్సీ పట్టేసి వాటర్లో వేసేసానండి. కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేశాను. ఇది కూడా మనం మొక్కలకి ఇవ్వచ్చండి. ఒక 3 days తర్వాత ఫర్మెంటేషన్ అవుతుంది. దీన్ని కూడా మనం మొక్కలకి ఇవ్వచ్చు. ఏది వేస్ట్ అవ్వదండి, మన ఇంట్లోది ప్రతిదీ యూజ్ అవుతుంది. అలానే వంటింట్లో వచ్చిన కూరగాయలు తుక్కండి. ఈ పెసలు మిక్సీ పట్టేసి ఇందులో వేసాను, కొద్దిగా బెల్లం కూడా వేసాను. మన వంటింట్లో ఏది వేస్ట్ అవ్వదండి, ప్రతిదీ మనం మొక్కలకి వాడచ్చు. వర్షం తక్కువగా ఉంటే ఇస్తాను ఒక్కొక్కటి. ఇవాళ ఒకటి, ఎల్లుండి ఒకటి, అవతల ఎల్లుండి ఒకటి అలా ఇస్తాను. ఇదంతా నారు వేసాం కదండి, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ తీసి ఇప్పుడు మనం బీర, సొర, పొట్ల, బెండ ఇవన్నీ ఉన్నాయి కదా నారు, ఇవన్నీ తీసేసి ఇప్పుడు టబ్స్లో నాటుకోవాలండి. ఇక్కడ చామంతి మొక్కలు కూడా ఉన్నాయి, అది కూడా పెట్టాలి. చూడాలి, టైంని బట్టి సెట్ చేసుకొని పెట్టుకోవాలి. తులసి మొక్కలు ఎన్నో చూడండి, ఇవన్నీ చిన్న టబ్స్లో పెడతాము. ఇలా చిన్న టబ్స్లో పెడితే ఇంత పెద్దగా అవుతుంది. ఇవన్నీ ఒక చోట పెట్టేసి చిన్న టబ్స్లో పెడతానండి. ఫ్లవర్స్ బాగా వస్తున్నాయండి సీజన్లో. ఈ సీజన్లో ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. గులాబీ పూలు చూడండి ఎలా వస్తుంది. ఇలా అయిపోయాయని ఎక్కువ పక్క మనం కట్ చేసేసుకోవాలండి. మందారాలు
గమేలా పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. వీటికి ఈ టైంలో వర్షాలు ఎక్కువైనా కష్టమేనండి, అలాగే తక్కువైనా కష్టమేనండి. వర్షాలు ఎక్కువైపోయి ఇందులో వాటర్ అంతా ఎక్కువ ఉండిపోతుంది. వీటికి వర్షం తగ్గితే ఏమన్నా లిక్విడ్స్ స్ప్రే చేయాలి. వీటికి మందార పూలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ మందార పూలు కలెక్ట్ చేసుకొని దేవుడు పెట్టుకున్నాక హెయిర్ కూడా వాడుకోవచ్చండి. పేస్ట్లా చేసి హెయిర్ భలే స్మూత్గా ఉంటుంది. చూడండి తీగ అక్కలేనివన్నీ ఇలా పాకుతూ ఉంటాయండి. 10 days నుంచి వర్షాలు పడుతున్నాయి కదండి, అడప ఈ గార్డెన్లో సరిగ్గా పనిచేయక ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు తీగలు అవి పెరిగిపోయినాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఇక్కడి నుంచి వచ్చింది చూడండి. ఇవన్నీ రావటం వల్ల ఈ మొక్కలు బలం పోతుంది. ఈ చెట్టుకి వంకాయ చెట్టు బంగారు తీగ వస్తుందని చెప్పాను కదండి, ఇది తీస్తూనే ఉంటాము అయినా వస్తూనే ఉంటుంది. దీనికి ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం అర్థం కాదు. చూడండి మళ్ళీ మొన్ననే తీసాను, మళ్ళీ వచ్చేసింది. మనం కొంచెం ఒక 5 days దీన్ని వదిలేసాం అనుకోండి, చెట్టు మొత్తం ఇలా వ్యాపించేసి ఈ కాయ చుట్టేసి, ఆకులు చుట్టేసి, పువ్వులు చుట్టేసి అది గ్రోత్ లేకుండా చేసేస్తుందండి. చూడండి ఎలా చుట్టేసింది చూడండి. ఇట్లా వంకాయలు ఉన్నాయండి, ఎగ్ బ్రింజాల్. ఇవి ఆల్వేస్ కూడా చేసుకున్నాం కదా, మనం ఆల్వేస్ చేసేస్తాం కదా. మనకు టప్స్ ఎక్కువ లేక వేరే ఏమైనా వెరైటీస్ ట్రై చేద్దామన్నా టప్స్ కావాలి, సాయిల్ కావాలి, ప్లేస్ కావాలి పెట్టడానికి. ఇవి ఉంటాయి వంకాయలండి, కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూడండి మా గార్డెన్కి కొత్త వెజిటబుల్, కొత్త రకం అంటే నేను వేసింది ఇది ఫస్ట్ టైము. కలర్ చూసారా, పర్పుల్ కలర్ బీన్స్ అండి. పర్పుల్ కలర్ బీన్స్. మా ఇంట్లో ఎవరు తినట్లేదు, మొత్తం తీసేస్తారండి. తీసేసి బీర పొట్ల ఉన్నాయి, అవి వేస్తాను. ఆల్రెడీ అక్కడ టేస్ట్ ఉంటాయి, అవి తీసి ఇందులో వేస్తాను. తినప్పుడు ఇందులో పెట్టుకోవడం వేస్ట్ కదండి. మళ్ళీ ఇక్కడ వంకాయ చూడండి, మధ్యలో ఈ వంకాయ చూసుకోకపోతే ముదిరిపోతాయండి. కాదండి, దీనికి తీగలు కట్టాలి. ఈ పందికి వేయాలి. ఇక్కడ ఒక కర్ర సపోర్ట్ చేసి తీగ కట్టి ఇలా చేయాలి. అటువైపు సొరకాయ ఏంటండి, సొరకాయ హార్వెస్ట్ చేసుకున్నాం. మా అమ్మాయి ఆ సొరకాయ ఎలా తెంపుతావా అని అడిగింది నన్ను. ఆంజనేయుల గారి హెల్ప్ తీసుకొని సొరకాయ పోస్తున్నామండి. చాలా జాగ్రత్తగా ఎక్కండి, జాగ్రత్త అండి. పొట్లకాయ సొరకాయ వేసిన రూట్లో వెళ్ళకుండా పక్క రూట్లో కింద వదిలేసేయండి. గట్టి పట్టుకోండి, పొట్టకాయ డిస్టర్బ్ చేస్తే మళ్ళీ అవి పోతాయండి, ఎండిపోతాయి. డిస్టర్బ్ చేయకూడదు, అలా పాకిన వాటిని అలానే ఉంచేయండి. హార్వెస్ట్ ఏంటంటే ఆంజనేయుల గారి హెల్ప్ తీసుకొని సొరకాయని హార్వెస్ట్ చేసాము. నెమ్మదిగా దిగండి. ఇంకొకటి ముదిరిపోయింది, పొట్టకాయ సొరకాయ. ఇది కిందకు వస్తే ఇలా పొడుగుగా వచ్చినాము, దాంట్లో చుట్టుకుపోయింది కిందకి హ్యాంగ్
చిన్నగా ఉన్నప్పుడే తీసి అది ఇంత సైజ్ వచ్చాక నేను అబ్జర్వ్ చేశాను. ఈలోగా అది లాగితే మళ్ళీ మొత్తం పోతుంది, కట్టాలి. పొట్టకాయలు చిన్న రాయి కట్టి స్ట్రైట్ వస్తాయి. బాగా ఇప్పుడు చూసిన కావాలండి. ఇలా వచ్చేది అది. సో ఇది కూడా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ కొద్దిగా డ్యామేజ్ అయింది. దీన్ని వాళ్ళ హార్వెస్ట్ చేసుకోకపోతే మళ్ళీ కాయ అంతా పాడైపోతుంది. గ్రీన్ బీన్స్ ఇవి, ఇది పర్పుల్. దీనికి కర్ర సపోర్ట్ చేసుకోవాలండి, పడిపోతుంది, వాలిపోతుంది. వంకాయలండి, ఈ వంకాయ మాత్రం మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. ఇదే సీడ్ రావాలని ఒక్కోసారి రాదండి. నేను ఏం చేస్తానంటే ఈరోజు వంకాయ మొక్కలు కానీ టమాటా మొక్కలు కానీ ముదురు కొమ్మ తుంచేసి మనం దాన్ని నాటుకుంటే మళ్ళీ వస్తుందంట. నేను ట్రై చేస్తాను. ఇక్కడ ఒక ముదురు కొమ్మ కట్ చేసేసి రూటింగ్ హార్మోన్ పౌడర్ ఉందండి, అందులో గుచ్చి ఒక చిన్న టబ్లో పెడతాను. ట్రై చేస్తాను, అలా పెరుగుతున్నాయంట. అలా కూడా అప్పుడు సేమ్ సీడ్ కాబట్టి ఈ వంకాయలు వస్తాయి. అది వాళ్ళు ట్రై చేస్తాను. నేను ఇక్కడ రోజు మీద పెట్టానండి ఈ టబ్లో. 2 మొక్కలు ఎండిపోయినాయి, వాటర్ ఎక్కువ వేయో వాటెవర్. ఇది ఒకటి బాగుంది. ఈ టబ్లో ప్రాపర్గా చేసిందేనండి. ఇది తీసి ఇందులో పెడతాను. మళ్ళీ ఈ మొక్క తీసి ఇందులో వేస్తాను, బుషీగా వస్తుంది. మా గార్డెన్లో ఫస్ట్ తెచ్చిన మొక్క 20 రూపీస్ పెట్టి ఈ మొక్క తీసుకొచ్చాడు. ఈ మొక్క పేరు జెట్ ప్లాంట్. ఇది ఒక పెద్ద వృక్షంగా రెడీ అయిపోతుందండి. ఎప్పటికప్పుడు తుంచేసి ప్రతి పాట్లో పెడుతున్నాండి. ఆ మొక్క మీకు చూపిస్తాను అండి. ఈ మొక్కల మల్లె చెట్లు చాలా దాపుతుంది. చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. దీన్ని ఇలా తుంచడం, మళ్ళీ ఒక దాంట్లో పెట్టడం, ఎవరైనా అడిగితే ఇవ్వటం, అలా పెరిగిపోతుంది. ఫ్లవర్స్ చూసినారా ఎంత బాగా వస్తున్నాయో. కొద్దిగా ఎండ వస్తుందండి, చినుకు తగ్గింది, మంచిగా ఓపెన్ అవుతున్నాయి ఫ్లవర్స్. కలర్ ఎంత బాగుంది, క్యూట్గా. రోజెస్, ఇది మంచి స్మెల్ వస్తుంది. బేబీ పింక్, ఇక్కడ చూడండి డబల్ కలర్. ఈ రోజు చూడండి డబల్ కలర్. ఇలా అయిపోతే ఎమ్మటి తీసేయాలండి, ఉంచుకోవద్దు. ఉంచుకుంటే ఈ బలం తీసేసుకుంటుంది మొక్కవి, వీటికి రావు. ఇప్పుడు 4 వచ్చాయి ఈరోజు. హౌ క్యూట్. వైట్, వైట్ కాదండి, క్రీమ్ కలర్. ఇక్కడ ఆరెంజ్, ఇది ఎల్లో అండి, అయిపోయింది. ఇక్కడ ఇంకో బడ్ ఉంది, వస్తుంది. వీటికి ఆనియన్ పీల్ నానబెట్టాను కదండి, అది వాటర్ ఇస్తాను. స్ప్రే చేయొచ్చు, ఇలా మొక్క మొదట్లన్నా కొద్దిగా వాటర్ వేయచ్చు అండి. ఆనియన్ పీల్ వాటర్ అది వేస్తాను ఈరోజు నేను. మనకు కూడా ఎనర్జీ కావాలి కదండి, మనం కూడా టీ తాగుదాం. టమాటా మొక్కలు వచ్చి టమాటా మొక్కలు కూడా పెట్టాలండి. కలుపులో వచ్చినాయి ఇవన్నీ తీసి పెడదాము. చెర్రీ టమాటా అవుతుందో మరి పెద్ద టమాటా అవుతుందో తెలియదు. నాకు ఎక్కువ చెర్రీ టమాటా మొక్కలే వస్తున్నాయండి. ఇక్కడ ఒక మొక్క ఉంది, అటువైపు ఇంకో మొక్క ఉంది. బంతి మొక్కలు అండి, బంతి మొక్కలు పెట్టుకుందాం అన్నట్టు. ఈ బంతి మొక్కలు కొంచెం గ్రోత్ రాగానే ఇవి టిప్స్ కట్ చేసేయాలండి. కట్ చేస్తే ఈ పక్క నుంచి బ్రాంచెస్ వస్తాయి, మనకి ఎక్కువ పూలు కూడా వస్తాయి. ఇవన్నీ బంతి మొక్కలండి. ఏ కలరు ఎందులో ఉందో తెలియదు, వైట్, ఆరెంజ్, ఎల్లో. మనం ఒక మొక్క తీసి పెడదాము. ఇప్పుడు ఈ బంతి మొక్కలు మనం ఈ టబ్స్లో కూరగాయలు పెట్టాం కదండి, పాదులు, పచ్చిమిర్చి, టమాటా, బెండ, బీర, సొర, ఇట్లా పాదులు పెట్టుకుంటాం కదా ఈ టబ్స్లో. ఇందులో ప్రతి కూరగాయ పాదులో ఒక బంతి మొక్క పెట్టుకుంటే ఏదైనా ఫంగస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ బంతి మొక్క కాపాడుతుంది. బంతి పువ్వు యూజ్ అవుతుంది, ఆకు కూడా, ఎండిపోయినా కూడా లీవ్స్ యూజ్ అవుతాయి మనకు. మనం కంపోస్ట్ చేసుకున్నప్పుడు కూడా
కంపోస్ట్ చేసుకున్నప్పుడు కూడా ఈ ఎండిపోయిన బంతి ఆకులు పువ్వుల్ని మనం కింద టబ్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బంతి మొక్కను మనం ఇందులో పెట్టుకుందాము. ప్రతి పాదు దాంట్లో ఒక బంతి మొక్క పెడితే ఏమి ఇన్ఫెక్షన్ రాకుండా మిగతా పాదులకి సపోర్ట్ అవుతుంది ఈ బంతి మొక్క. పూంత తీద్దాం. అది పీక్తే రావాలి, పీక్తే వచ్చేసి అక్కడ నుంచి ఇంకో టిప్పు ఇలా కూడా తీయచ్చండి. ఫ్రూట్స్ మంచిగా స్పూన్తో తీస్తే బెటర్ అండి. ఇలా కొంచెం డ్యామేజ్ అవుతుంది, పొడి పొడికి రాలిపోతుంది. పెట్టండి. ఇప్పుడు పెట్టండి. ఫోర్క్ బెటర్. ఇది బాగా వచ్చింది. ఫ్రూట్స్ చూడండి ఎంత బాగా టెండర్గా లేట్గా కాంబినేషన్. ఇది కొంచెం పెద్దగా గ్రోత్ వచ్చాక మిగతా ఆకులు వచ్చాక ఈ 2 లీవ్స్ తీసేసేయాలండి. స్టార్టింగ్లో వచ్చిన 2 లీవ్స్ కట్ చేసేయాలి. బాగా ఇది టమాటా మొక్కల లీవ్స్ పెద్దగా వస్తే ఇవి కట్ చేసేయాలండి. కిందవి ఇలా కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇలాంటివన్నీ కట్ చేసేసుకోవాలి మనం. ఇది చూడండి, ఇది పెద్దగా వచ్చింది. దీని టిప్పు మాత్రం ఎప్పుడు కట్ చేయకూడదండి టమాటా మొక్కకి. ఈ పక్కన పెద్దగా వచ్చిన ఆకులు మాత్రం తీసేయాలి. ఇది ఈ పాదువి కూడా ఆకులు ఇవి పండిపోయినవి తీసేయాలి. ఈ ట్రే పట్టుకొని తిరుగుతున్నాను నేను కదా, ఈ ట్రే అక్కడ పెట్టాలండి. అక్కడ ఫోర్క్తో నూడిల్స్ ఒక్కటే తింటాం అనుకుంటారు, కానీ ఫోర్క్తో సాప్లింగ్స్ కూడా తీయచ్చు. ఎగ్జాక్ట్లీ. నువ్వు చేస్తే ఏదైనా సాధ్యమే. అదేంటో డిస్టర్బ్ అయింది. అయ్యో ఇది బాగా డిస్టర్బ్ అయింది. ఆ మూల పెట్టేసాను. ఈ వంకాయ మొక్క కొమ్మ కట్ చేస్తున్నాను అండి. దీన్ని ప్రాపగేట్ చేద్దాము, వస్తుందో లేదో. ఈ కొమ్మ ద్వారా బతుకుతున్న మీద ట్రైల్ వేద్దాం. ఇక్కడ కట్ చేస్తున్నాను నేను. దీనికి పువ్వు ఉంది, కొంచెం క్రాస్ కట్ చేసి క్రాస్. ఇది రూటింగ్ హార్మోన్ పౌడర్, అలోవెరా ఏదైనా యూజ్ చేద్దామా. అలోవెరా అద్దలేదు. చూడదా చూపేసి ఇలా రూటింగ్ హార్మోన్లో ముంచేసి పెట్టేసేయండి నాని. వంకాయ మొక్క రూటింగ్ హార్మోన్లో ముంచి కొమ్మతో బతికితే మనకు మళ్ళీ కాయలు వస్తాయండి. ఈ మొక్క చూద్దామంటే బతికితో లేదో. దీనికి ఫస్ట్ ఒక 2 days షేడ్లో పెడదాము, తర్వాత ఎండకి పెడదాము. డ్రై బంతి మొక్కలు తీస్తున్నానండి. ఇందులో 2 ఒకటి కలర్ వస్తుంది. ఇందులో కొన్ని ఇదంతా నువ్వు వేసిన నారేనా? ఇదంతా నేను వేస్తున్నాను. వర్షం మొత్తం ముద్దులో సో
పాదులకి ఇది ఈ ట్రే వేస్ట్ అనిపిస్తుంది నాకండి. నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇందులో పెడుతుంటే సరిగ్గా రావట్లేదు. 2 లీవ్స్ వస్తున్నాయి, మళ్ళీ కొంచెం వాలిపోతుంది. పాదులు మనం పెట్టుకుంటే బీరా, సొర పొట్ల ఇలాంటి టబ్స్ యూజ్ చేసుకొని ఇందులో 2 సీడ్స్ పెట్టేసుకుని 2-3 తర్వాత ఇది కొంచెం గ్రోత్ అయ్యాక ఇలా కిందకి లానేసుకుంటే సెట్ పలంగా అలా పెట్టేసుకోవచ్చు మనం. నేను అలా ఈ టబ్స్లో పెట్టి ఇక్కడ ఈ పాదులు అవుతుంది, సొర పాదులు ఇవన్నీ అలా పెట్టినవి. ఇందులో టైల్ వేద్దామని పెట్టాను, కానీ దీనికంటే నాకు ఇది బెటర్ అనిపిస్తుందండి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. ఇందులో చిన్న చిన్నవి మిర్చి నారు, బెండ, వంగ, టమాటో అలా పెట్టుకోవచ్చు సీడ్స్. పెద్ద సీడ్స్ అంటే పాదులు బీర, పొట్ల, సొర ఇలాంటివి మాత్రం ఇదైతే ఈ పాట్లో పెట్టుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుందండి. వర్షం ఎక్కువ అవటం మూలాన ఇవన్నీ చూడండి వాటర్ ఎక్కువైపోయి బరువు అయిపోయి వాలిపోతున్నాయి. ఈ ఫ్లవర్స్ అన్నీ భలే వచ్చాయి కదండి, బేబీ పింక్, రెడ్ బాగున్నాయి కదా. ఈ బంతినారంతా ఒక టబ్లో పెట్టుకుంటూ వెళ్తానని నేను. వీడియో చాలా లెంగ్తీ అయిపోతుంది కదా, మీకు బోర్ అనిపిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. గార్డెన్లో ఏదైనా వర్క్ చేస్తే దిస్ ఈజ్ హౌ ద గార్డెన్ విల్ బి. ఎక్కడ పడితే అక్కడ చెత్త చూడండి, ఎక్కడ పడితే అక్కడ చెత్త ఇదంతా ఉంటుంది. ఇప్పుడే గార్డెన్లో వర్క్ అంతా అయిపోయింది. వావ్, ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. ఇట్స్ అ బిగ్ ప్రాసెస్ బ్రో. యూ వాంట్ సీ దిస్ సైడ్ ఆల్సో. ఇదైతే ఇంకా ఘోరంగా ఉంది.